ఎడారిలో సెలయేర్లు జూలై 1వ తేదీ. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా, నువ్వు కోరుకున్నవి, ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడే మాట ఇచ్చినవి మనసుకి తెలుసు, సందేహం వలదని. మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనసా, విశ్రమించు దేవుని వడిలో, ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. వేసారిన మనసా, ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సందె పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మిడుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. నమ్మిన మనసా, దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవివైపు రివ్వున ఎగిరిపోని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినవి. రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినవి. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.